బ్రేకింగ్ న్యూస్ మావోయిస్ట్ అగ్రనేత మరో వీడియో విడుదల చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నారని పేర్కొన్నారు. పరిస్థితులు మారుతున్నాయని దేశం కూడా మారుతోందన్నారు. ఎన్కౌంటర్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు పలువురి ప్రాణాలు పోయాయన్నారు. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల పేర్కొన్నారు. साथ ही पिछले कुछ दिनों से लगातार मुठभेड़ों का समाचार मिल रहा है। पहले भी कुछ लोग अपने जान गंवाए हैं। आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है। इसमें इडमा सहित 6 साथी अपना जान गंवाया है। ये बहुत चिंताजनक विषय है। इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं। ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं। आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं। इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं। हम बहुत कुछ नुकसान उठाना पड़ा है। आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है। इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर संविधान के हिसाब से काम करना है। यही हमारे सामने एक महत्वपूर्ण विकल्प है। आप तमाम लोग इस विषय पर सोचने के लिए मैं अनुरोध कर रहा हूँ। इससे पहले भी मैं आपके लिए ये संदेश दिया था और आज भी दे रहा हूँ। कृपया इस संदेश का नज़रअंदाज ना करते हुए आप लोग हम जैसे हथियार छोड़कर आम जनता के बीच में आना है, संवैधानिक हिसाब से काम करना है। मैं पहले भी मेरा फ़ोन नंबर दिया था, वो फ़ोन नंबर आप मुझे कांटेक्ट कर सकते हैं। और दोबारा फ़ोन नंबर बताना है तो मेरा फ़ोन नंबर 8856038533 और एक बार 8856038533। धन्यवाद। साथ మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల రిలీజ్ చేసినటువంటి ఈ వీడియోకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలీబ్ ఫోన్ లో అందిస్తారు. గాలీబ్, చెప్పండి, ఇది మావోయిస్టులు నిజంగానే వారి లొంగిపోవాలి అని ఆయన ఈ వీడియో రిలీజ్ చేస్తారా, లేదంటే వారి ప్లాన్ లో ఇది ఒక భాగమా? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మల్లోజుల ఇటీవలే మహారాష్ట్ర సీఎం ముందు లొంగిపోవడం జరిగింది. ఇతను మావోయిస్టులని చాలా కీలకమైన నేత. లొంగిపోయిన నేపథ్యంలోని ప్రధానంగా గతంలో కొన్ని రిలీజ్ చేశారు వీడియోలు. అయితే ప్రస్తుతం తాజాగా వీడియో చూసినట్టయితే వరుసగా మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో తీవ్రమైన ఒత్తిడి కనబడుతుంది. అక్కడి నుంచి కూడా మావోయిస్టులు తమ స్థావరాల నుంచి షెల్టర్ జోన్లకు పారిపోతున్నారు. అందులో భాగంగా నిన్న భారీ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. భారీ మొత్తంలోని మావోయిస్టులు కూడా పట్టుకోవటం, దాదాపు 50 మందిని కూడా పట్టుకున్న పరిస్థితి ఉంది. అందులో కూడా ఏపీ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ లో పూర్తిగా సక్సెస్ అవడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో ఈ మావోయిస్ట్ కి సంబంధించిన గెరిల్లా టీమ్ లోని అగ్రనేతగా ఉన్న హిడ్మా మృతి చెందడంతో ఒక్కసారిగా మావోయిస్టులోని కలకలం మొదలైంది. ఈ నేపథ్యంలోనే మల్లోజుల కీలక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మావోయిస్టులు లొంగిపోవాలంటూ కూడా కోరుతున్నారంటూ కూడా ఇందులో చెప్పారు. పరిస్థితులు మారుతున్నాయి, దేశం కూడా మారుతుంది. ఎన్కౌంటర్ లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనివల్ల పూర్తిగా ప్రాణ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు పరువులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్న బాధ కలిగించింది. ఖచ్చితంగా
మావోయిస్టులు అందరూ ఏదైతే అడవిని వదిలేసి జనజీవన స్రవంతిలోకి రావాలి, దాంతో పాటు ప్రభుత్వం ముందు లొంగిపోవాలంటూ కూడా ఒక కీలకమైన ప్రకటనను ప్రస్తుతం మల్లోజుల చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇది తీవ్ర చర్చకు దారి తీసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే లొంగిపోయిన ఒక కీలకమైన మావోయిస్టు నేత తన పని తను చేసుకుంటారు. అయితే ఇంత కీలకమైన ప్రకటన చేస్తారంటే ఖచ్చితంగా మావోయిస్టులకు సంబంధించి కూడా తీవ్రమైన అలజడి కనబడుతున్నట్లుగా మనకి స్పష్టమవుతుంది. ఎందుకంటే మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ పగారుతోని మావోయిస్టుల ఏరివేత ప్రక్రియకు టార్గెట్ పెట్టింది రాష్ట్రాలకి. ప్రధానంగా మార్చి 26 కల్లా, వచ్చే ఏడాది మార్చి 26 కల్లా పూర్తి స్థాయిలోని మావోయిస్టులకు సంబంధించి కూడా లొంగిపోవాలి, లేకపోతే ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం మావోయిస్టులకు సంబంధించి ప్రాణహాని ఖచ్చితంగా ఉంది. మావోయిస్టులకు సంబంధించిన ఉనికే కొంత కష్టతరంగా ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగా ప్రకటన చేసే అవకాశాలు మనకు కనపడుతున్నాయి. ఇదిలో మరో పక్క చూసినట్టయితే ఈ రోజు ఉదయం మరో ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎన్కౌంటర్ కు సంబంధించి చూసినట్టయితే నిన్నే అయితే మనము చూసిన ఎన్కౌంటర్ తరహాలోనే ఈ రోజు మరో కీలకమైన ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఏవీబీలోని ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా సంబంధించి ప్రాంతంలోనే ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం జరిగింది. ఇందులోని 7 మృతి చెందారు. అయితే ఇందులోని కీలకమైన 2 వ్యక్తులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులోని అగ్రనేతగా ఉన్న దేవ్జీ, అట్లాగే మరోపక్క ఆజాద్, వీళ్ళిద్దరు కూడా కీలక నేతలుగా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఏదైతే వీళ్ళకి సంబంధించిన గన్మెన్లు కావచ్చు, దానికి సంబంధించిన పహారా కాసే కొంతమంది మావోయిస్టులను ఇప్పటికే అదుపులోకి తీసుకోవటం, ఎన్కౌంటర్ లోనే ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలోనే తప్పించుకున్నట్లుగా కొంచెం క్రితం ప్రెస్ మీట్ జరిగింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ లడ్డా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లోని మావోయిస్టులు నిన్న పట్టుకున్న మావోయిస్టులు, దాంతో పాటు నిన్న హడ్మా దగ్గర దీనికి సంబంధించిన ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో దానికి సంబంధించి కూడా కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. మొత్తం ఏపీలోని 50 మంది మావోయిస్టులను పట్టుకున్నట్లుగా ప్రకటించారు. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే మనకున్న సమాచారం ప్రకారం మొత్తం 50 మందికి సంబంధించి కూడా హిడ్మాకు సంబంధించిన మనుషులు ఎక్కువగా ఉన్నట్లుగా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకోవడంతో మరోపక్క ఇటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు, కోనసీమ లాంటి ప్రాంతంలోని వరుసగా దాడులు జరిపాము. షెల్టర్ల జోన్ల కోసం వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి పారిపోయి వస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోకి వచ్చిన నేపథ్యంలో పక్కా సమాచారంతోనే ఇందుకు సంబంధించి కూడా ఎన్కౌంటర్ జరిగింది అనే దానిపై కూడా మహేష్ చంద్ర లడ్డా ప్రకటన విడుదల చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ఏదైతే పోలీసుల ప్రెస్ మీట్ జరుగుతుంది, పోలీసుల ప్రెస్ మీట్ కి సంబంధించిన మావోయిస్టులకు సంబంధించిన అరెస్టులపై జరుగుతున్న సమయంలోనే మరోపక్క ఏవీబీలో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం జరిగింది. ఇందులో 7 చనిపోయారు. అయితే ఇందుకు సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ ధృవీకరించారు. మరో ఎన్కౌంటర్ కొనసాగింది. అయితే ఎవరెవరు చనిపోయారు దానిపై కూడా స్పష్టత ఇస్తామనే దానిపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో వరుసగా ఎన్కౌంటర్లు, ఎందుకంటే మావోయిస్టులు ఎక్కువగా ఛత్తీస్గఢ్, తెలంగాణ బోర్డర్ లో ఉంటారు, అటవీ ప్రాంతంలో ఉంటారు. అక్కడ పూర్తి స్థాయిలోని ఒత్తిడి ఉంది. మరోపక్క మావోయిస్టుల ఏరువేతకు సంబంధించి కూడా ప్రభుత్వాలు ఫోకస్ పెట్టిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా షెల్టర్ జోన్లకు పారిపోయినట్లుగా తెలుస్తుంది. షెల్టర్ జోన్ లోని తమ నివాస స్థలాలు ఏర్పాటు చేసుకుని బతికేందుకు కూడా వీళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే నిన్న మనం విజయవాడలో చూసాం. విజయవాడ కానూరు దగ్గర ఒక భవనంలోని మొత్తం 28 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 23 మంది చూసినట్టయితే దాదాపు 23 మంది వరకు 21 మంది వరకు లేడీస్ ఉన్నారంటే మహిళలు సంబంధించి కూడా తొలుతగా వాళ్ళని షెల్టర్ జోన్లకు పంపించినట్లుగా తెలుస్తుంది. ఇందులోని ఏదైతే హిడ్మా నిన్న మృతి చెందిన హిడ్మాకు సంబంధించిన కూడా గజిల్లా టీం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు నిన్న పూర్తిగా ప్రశ్నించి వాళ్ళ నుంచి కూడా భారీగా ఆయుధాలు సేకరించారు. ఎందుకంటే ఈ షెల్టర్ జోన్ కి సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే తాము వలస కూలీలుగా చెప్తూ ఆ ప్రాంతానికి వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఇటీవల ఏపీలోని పలు నిర్మాణ పనులు కావచ్చు, కొన్ని
పనులకి చాలా మంది ఛత్తీస్గఢ్, తెలంగాణ, కలకత్తా, ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మికులు ఈ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో వాటి పేరు చెప్పుకొని ఈ షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏలూరు, కోనసీమ జిల్లా, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళు షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఎవరూ లేరు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాము. కొంతమంది నిన్న హిడ్మాను కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో చాలా మంది పారిపోయారు. వాళ్ళని కూడా చర్యలు ఉంటాయి కూడా చెప్పిన కొద్దిసేపటికే ప్రస్తుతం ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం జరిగింది. ఎవరెవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, అందులో కీలక నేతలు ఎవరున్నారు కూడా స్పష్టత రావాల్సింది. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.